చాలా బాగుంది మూవీ అయితే. విశ్వక్సేన్ గారికి ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన లైఫ్లో, ఆయన కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిలిం నిలిచిపోతుంది. చాలా బాగుంది గామి. విజువల్ పరంగా మాత్రము ఒక మన తెలుగు ఇండస్ట్రీ లాంటి విజువల్స్ ఎప్పుడు చూడలే అన్న. అప్పట్లో అమ్మోరు, మన ఏమంటారు అమ్మోరు తర్వాత దేవి ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకసారి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. లయన్ సీన్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. మళ్ళీ కొన్ని షాకింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూస్తే అర్థమవుతుంది, చెప్తే ఏమంటారు ఎక్స్పీరియన్స్ పోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. రేటింగ్ 3.5 ఇచ్చేసి. స్లో అంటే కొన్ని ఉంటాయి అన్న. ఎప్పుడు మనకి ఏమంటారు మనం అలవాటు అయిపోయినాం ఫైట్స్కి, ఈ సాంగ్స్కి అలవాటు అయిపోయి ఇలాంటి సినిమాలు కొంచెం స్లో అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా మన తెలుగులో ఎంకరేజ్ చేస్తారు. కంపల్సరీ ఇది అయితే మంచి మూవీ, కంపల్సరీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది బాయ్, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ మన డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏంటంటే చాలా విజన్ డైరెక్టర్. అసలు నిజంగా ఒక 5 years 6 years టైం వేస్ట్ చేశాడని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ తన పడిన కష్టం తెలిసింది. చాలా బాగా తీసాడు. అక్కడ కూడా ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ చూసినట్టు ఉంది. చాలా బాగుంది సినిమా. విశ్వక్సేన్ అయితే పిక్స్ ఆఫ్ ద పిక్స్. ఇంకా స్లో అవడం అంటే భయ్య, ఇప్పుడు కొన్ని గూస్ బంప్ సీన్స్ వచ్చిన తర్వాత నార్మల్ సీన్స్ పడతాయి. నార్మల్ సీన్స్ పడినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, హై సరిగ్గా దిగిపోద్ది. నిజం చెప్పాలంటే దీంట్లో నువ్వు విజిలేసేలాగా ఐటమ్ సాంగ్స్ లేవు, ఎరగదీసే ఫైట్లు లేవు, ఓన్లీ యాక్టింగ్. విశ్వక్సేన్, చాందిని చౌదరి ఒక ఇద్దరు ఉన్నారు, ఒక కుర్రోడు, ఒక పాప, వాళ్ళ ముగ్గురు. అసలు మైండ్ పోయింది భయ్య. గూస్ బంప్స్ ఒక ఈ లైన్తో సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, మైండ్ పోతుంది. అసలు ఆ ఎలివేషన్ అయ్యే అనిపించింది కొంచెం గూస్ బంప్స్ సీన్స్ వచ్చినప్పుడు. టోటల్గా సినిమా చూడాలంటే చాలా మంచి సినిమా. చిన్న పిల్లల నుంచి ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. అర్థమైందా? మన తెలుగులో అవును. ఎందుకంటే తను ఏదైనా చేయగలడు. ఇప్పుడు నువ్వు పాగలు చూశారు, దాని ముందు అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ చూశారు, మొన్న వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవన్నీ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా. దాని ముందు కూడా చాలా హిట్ చూసాం. అసలు మనోటి చెప్తున్నాగా, ఫస్ట్ కమల్ హాసన్ గారు ఏదైనా చేయగలరు, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, మన ఎన్టీఆర్ బొడ్డోడు, తర్వాత సేమ్ మన విశ్వక్. ఇప్పుడు ఉన్న హీరో గ్యారంటీ చెప్తున్నా. అంటే అనుకోవచ్చు, ఏం ఎక్కువ చెప్పొచ్చు, నేను ఎక్కువ కాదు. మీరు సినిమా చూస్తే గూస్బంప్స్ వస్తాయి. మనోటి చేసిన యాక్టింగ్. ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వకూడదు. మనం ఒకటే చెప్పాలి ఏంటంటే, సినిమా చాలా బాగుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ చూడొచ్చు. పీక్ సినిమా. ఇంకా విశ్వక్సేన్కి మళ్ళీ అంటే ఇలాంటి సినిమా మేబీ మళ్ళీ చేస్తాడో లేదు మనం చెప్పలేం, కానీ ఇది నిలిచిపోద్ది సినిమా, గుర్తుండిపోద్ది. ఈ శివరాత్రికి విశ్వక్సేన్ గట్టి కొట్టాడు. బాగుంది. నా నిజంగా చెప్తున్నా, విశ్వక్సేన్ కెరియర్ అది ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ సినిమా మీరు మంచి కుండలో పోయి తీసిందంటే మామూలుగా కాదు. ఎందుకంటే మామూలుగా మనం ఒక హైదరాబాద్లో షూటింగ్ చేయాలంటే మనం ఎంతో కష్టపడతాం. అలాంటి నువ్వు కెమెరా తీసుకుపోయి ఒక హీరో సినిమా అక్కడ పెట్టి తీసిరంటే మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఎంత కష్టపడ్డారో దానికి నిజంగా ఫలితం వచ్చే 3 years అన్నారు సార్. నిజంగా 3 years మనం ఐస్ గడ్డలో ఒక 10 నిమిషాలు కాదు, ఒక సెకండ్ వీళ్ళ వాళ్ళం. అలాంటి సినిమా మొత్తం అక్కడ తీసుకుపోయి తీసిన సినిమా నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది. నీకు ఇక్కడ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, విశ్వక్సేన్ యాక్టింగ్ కానీ, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని విశ్వక్సేన్ ఉంటాడు. నిజంగా చెప్తున్నా చాలా డిఫరెంట్గా చూపించిండు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. హీరో యాక్టింగ్ మాత్రం ఒక సెకండ్ లెవెల్లో ఉంది. అంటే ఈ ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. హీరోయిన్ కానీ ఆ చిన్న పిల్ల తండ్రి పాప క్యారెక్టర్ చేస్తుంది, ఆమె కూడా క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసింది, సూపర్ చేసింది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మనకు ఒక రాజమౌళి తీసినట్టు అనిపించింది నాకు. మనకు ఒక రాజమౌళిలో మనం మొగధీర సినిమా మనకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపిస్తుందో నాకు అట్లనే అనిపించింది అన్న. స్లో ఉన్నా కూడా సినిమా మాత్రం సూపర్ ఉంది. సినిమా మాత్రం సూపర్. ఫైట్లు, పాటలు ఇలాంటివి ఉండవు. సినిమా ఏంటంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడు శంకర్ సినిమాలు చూసింటారు కదా, శంకర్ సినిమాలో హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది. ఇప్పుడు అపరిచితుడు సినిమా చూస్తే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. అలాగనే ఈ సినిమాలో హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది అనమాట. హీరోకనే కాదు, ఒక 3 characters ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఏంటంటే 3 parallel స్టోరీస్ నడుస్తూ ఉంటాయి బ్రో. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం చివరి వరకు 3 parallel స్టోరీస్ నడుస్తూ ఉంటాయి అనమాట, 3 వ్యక్తుల గురించి. అది క్లైమాక్స్ లాస్ట్ 20 minutesలో అది ట్విస్ట్ ఏంటనేది, ఎందుకు ఏంటనేది మొత్తం రివీల్ చేస్తారు అనమాట. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ చెప్పాలి బ్రో. హైలైట్స్ గురించి చెప్పాలంటే
విద్యాధర్ కాగిత అనే అతను కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కొత్త డైరెక్టర్ లాగా చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అవన్నీ చాలా బాగున్నాయి బ్రో. విశ్వక్సేన్కి ఈ మహాశివరాత్రి రోజు హిట్ పడింది బ్రో. దాన్ని ఏమంటారు, ఫస్ట్ ఈ సినిమాలో 2 నిమిషాలు మహాశివుని మీద ఒక సాంగ్ ఉండేది బ్రో. ఈ శివరాత్రి రోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు, అలాగే సినిమాకి కూడా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక అఘోర క్యారెక్టర్ అనమాట. అలా ఆ విశ్వక్సేన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు అఘోర క్యారెక్టర్ లాగా. ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది విద్యాధర్ కాగిత అనే డైరెక్టర్ యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడాలి. అతను కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు 2 గంటల 30 నిమిషాలు సినిమాని అసలు అతుక్కుపోయేలా చేశారనమాట. చివరి వరకు మనకు తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఏంటి స్టోరీ, ఏంటి అసలు ఈ సినిమాకి రావడానికి కూడా మెయిన్ కారణం అదే. దాన్ని ఏమంటారు, అసలు ఏంటి స్టోరీ, అసలు ట్రైలరు టీజర్ ఇవన్నీ చూడంగానే అసలు ఏంటి స్టోరీ అనేది తెలియక ఈ సినిమాకి చూడడం కోసమే క్యూరియాసిటీ అనేది అందరికి వచ్చిందనమాట. అవి వచ్చిన తర్వాత చివరిలో లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు సినిమా మొత్తం చాలా క్యూరియాసిటీగా జరిగిద్ది. అలాగనే కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా ఆడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే బింబిసార అని చెప్పేసి ఆ సినిమా కూడా ఈ మధ్య కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అందరూ ఈ తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి. ఇవి గ్యారంటీ. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే ఆటోమేటిక్గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్ కలెక్షన్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకి కలెక్షన్స్ వస్తాయి. అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్కి, వాళ్ళకి ఎగ్జిబిటర్స్కి, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే పాన్ ఇండియా మూవీ అయిపోద్ది. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ హైలైట్. ఈ సినిమా ఎంత బాగుందంటే ఒక ఇంటర్స్టెల్లార్ రేంజ్. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ అనే సినిమాని మనం థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో, ఆ మంచు అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇదంతా మొత్తము ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంది, హిట్ సినిమా ఇది. ఈ మహాశివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు మీరు తీసిన హీరోగా డైరెక్టర్గా ఒక సినిమా తీశారు ఫలక్నామా దాస్ అని. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. ఈ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే గామి, విశ్వక్సేన్ గారి గామి చూశాను. గామి నాకైతే యావరేజ్, బిలో యావరేజ్ కిందే చెప్తా. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. ఎందుకు అంటే మంచి కంటెంట్, చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. కానీ కంటెంట్ని డెలివర్ చేయడంలో, పబ్లిక్ ముందుకు ప్రాపర్గా తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారని చెప్తాను. సో అంత ల్యాగ్ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు సినిమా ఒక పాయింట్ దగ్గర బోర్ మొదలవుతుందో సినిమా అక్కడితో అక్కడ ఆగిపోయినట్టే. సో ఆ బోర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ టైం 2 hours 20 minutes అక్కర్లేదు ఈ సినిమాకి. 1 hour 50 minutes 2 hours క్లోజ్ చేయొచ్చు. కంటెంట్ ఆ ముందే ప్రేక్షకుడికి, ఆలోచించేవాడికి అర్థమైపోతుంది స్టోరీ ఏంటి. విశ్వక్సేన్కి హిట్ పడలేదు. హిట్ అయితే కాదు, అంటే విజువల్స్ పరంగా హిట్, ఆయన యాక్టింగ్ పరంగా హిట్, అండ్ ఆయన తీసుకున్న క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హిట్. బట్ స్టోరీని పబ్లిక్కి తీసుకురావడంలో ఫ్లాప్. ట్విస్ట్ లైన్ లేవు, తెలిసిపోతుంది, ముందే అర్థమైపోతుంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఏంటి కథ అనేది క్లియర్గా మనకు ముందే తెలిసిపోతుంది. సో ట్విస్ట్ కూడా నేను అంత పెద్ద ట్విస్ట్గా ఏం ఫీల్ అవ్వలేదు. అబ్బా అనిపించే ట్విస్ట్ లేదు. కాకపోతే సింహం వచ్చిన ఫైట్, ఆ సింహంతో చేసి అవి బాగున్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్ విచ్ ఖచ్చితంగా ప్రజలు 1 time చూడొచ్చు. అది కూడా లార్జ్ స్క్రీన్ పైన 1 time విజువలైజ్ చేయాలి. ఖచ్చితంగా 1 time చూడండి. బట్ సెకండ్ టైం యూ వోంట్ ఫీల్ టు వాచ్. ఎక్స్పెరిమెంట్, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బట్ వాళ్ళు అనుకున్నది ప్రాపర్గా తీసుకురావడంలో టీమ్ ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇది కంప్లీట్గా కూడా, కానీ ఎంత లెందీగా తీసుకురాకుండా క్రిస్పీ టైంలో కంప్లీట్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది అనిపించింది. చాలా బోరింగ్గా ఉంది. అంత స్లో నరేషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఈ రోజుల్లో మనం ఎంత ఫాస్ట్ అయిపోయాం, లేదా హై క్రియేట్ చేస్తే వెళ్ళాలి. లెంత్ ఎక్కువ ఉన్నా పర్లా. అవును, అవ్వలేదు, అదే అంటున్నాగా. మీకు లెంతీ టైం అయినా ఎవ్రీ సెకండ్ హైప్ వెళ్తూ అలా వెళ్తుందంటే మనం అక్కడ కూర్చుంటాం. కానీ ఆ హై లేదు, హై ఇచ్చే సీన్స్ లేవు. ఆ స్లోగా పేస్ లేకుండా ఒక డల్ బౌలింగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఖచ్చితంగా 100%. మలయాళం వాళ్ళు తీసినా, తెలుగు వాళ్ళు తీసినా, తమిళ వాళ్ళు తీసినా బోర్ కొడితే బోర్ అనే చెప్తాం బ్రో. అది ఎవరు తీసినా కూడా బోర్ అయితే బోర్ అని చెప్తాం. అది హై ఇచ్చే సీన్స్ ఉంటే బాగుందని చెప్తాం. ఇప్పుడు యానిమల్ ఉంది, 3 గంటల 20 నిమిషాలు తీశారు.
ప్రతి సెకండ్ ప్రతి సీన్ హైప్ అవుతుంది, హై ఉంటుంది, అంటే మనం కూర్చోగలం. ఆ సినిమా ఫ్లాప్ నా దృష్టిలో అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, అన్ని బావర్చి బిర్యానీలు కాదు, కాకపోతే హై ఉంటే మనం 2 గంటల 20 నిమిషాలు కూర్చోగలుగుతాం. బోర్ కొట్టేలాగా జోనర్ వేరే, విజువల్స్ ఉంటే మటుకు బోర్ కొట్టాలని ఉందా సినిమా? అలా అని నేను చెప్పలేదే. అలా అనుకుంటే నాసామరంగా కూడా నచ్చింది నాకు, సైంధవ్ నచ్చింది, మళ్ళీ గుంటూరు గారు నచ్చలేదు, ముందే చెప్తున్నా. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ని పబ్లిక్ ముందు తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారు అంటున్నా. అలానే ఉంటుంది అని చెప్పినా కూడా చూసే వాళ్ళకి మనకు బాగుండాలి కదా భయ్య, పబ్లిక్ చూడాలి. ఇది ఆఖరిగా మనం చూడాల్సింది ఎవరు? ఆడియన్స్ అండ్ పబ్లిక్. సో మనం చూసినప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలి. అది అవునప్పుడు వాళ్ళు ఎలా ఉందని చెప్పినా, ఇప్పుడు మీకు ఒకలాగా ఉందని చెప్తారు సినిమా, మీరు వచ్చిన తర్వాత మీరు అదే హై ఫీల్ అయితేనే కదా మీకు బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అంటున్నా నేను, ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. స్టార్ట్లో 25 lakhs అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఈరోజు ఇంత పెద్ద బిగ్ స్క్రీన్స్లో రిలీజ్ అవ్వడం టీంకి ఏమో అర్థం కావట్లేదు, కానీ చూసినందుకు విజువల్ వండర్ అని కొంతమంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాగా, విజువల్ వండర్ నేను నచ్చలేదు అనట్లా, ఇట్స్ ఏ విజువల్ వండర్. బట్ 2 hours 20 minutes టైం ఈ సినిమాకి అక్కర్లేదు. 2 hours క్లోజ్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది. అంత లెంతీ అక్కర్లేదు సినిమా. లెంత్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వన్ టైం ఇది స్క్రీన్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ నుంచి ఎంత హై లెవెల్లో హాలీవుడ్ రేంజ్లో ఆ మంచు పర్వతాల్లో సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ అటెంప్ట్ బై ద డైరెక్టర్ అండ్ టీమ్, బట్ ఇట్స్ ఫెయిల్యూర్ టు టేక్ ఇట్ టు ద ఆడియన్స్. 5కి 2 రేటింగ్ అంతే. దీనికంటే మీరు ఆ చిన్న చిన్న వాటిల్లో చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి థియేటర్కి రండి, సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఎరగదీసి చేశారు, ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? హీరోయిన్ కానీ హీరో కానీ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. ఆయన అసలు ఆ గెటప్ చూస్తేనే ఒక రకమైనటువంటి మీకు ఒళ్ళు జలజరుస్తుంది అనమాట చూడగానే. ఆ తర్వాత ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మేము చూసి చెప్పితే దానికంటే మీరు చూసారనుకోండి, సినిమాలో ఏముంది అనే కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. కాబట్టి అందరూ చూడండి. స్టోరీ ఒక దేవదాసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ ఇది. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టోరీని. మామూలుగా తీసుకోలేదు ఆ స్టోరీని. ఆయన విద్యాధర్ గారు డైరెక్టర్ గారు మైండ్లో నుంచి రుబ్బి అట్లా పీల్చి వదిలేసినటువంటి సినిమా. చాలా బాగా తీశాడు ఆయన, మీరు చూడండి. శివరాత్రికి మంచి సినిమా వచ్చింది, చక్కగా మీరు చూసి ఆనందించండి. కన్ఫ్యూజన్ అంటే అదే, మీకు అర్థం కాదు. సినిమా చూసి లాస్ట్ దాకా చూస్తే కానీ సినిమా అర్థం కాదు. లాస్ట్లో మీకు మీరు చూసిన దానికి అర్థం వచ్చేస్తుంది. చాలా బాగుంది. రేటింగ్ అంటే నేను 10కి 9 ఇస్తానండి. హలో 1 2 3 ఆడి చెక్. హలో. బట్ టోటలీ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ టాపిక్. ఇందులో ఏంటంటే ఇండియన్ కంటెంట్ ఏమీ ఉండదు, కొత్తగా న్యూ ఇన్నోవేషన్ అనమాట ఇదంతా కూడా. సో ఇలాంటి మూవీస్ తీయాలంటే చాలా ఆలోచనలు ఉండాలి. ఇట్స్ మీకు ఎలా ఉంటుందంటే అమెరికన్ మూవీస్ మాదిరి ఉంది. కాకపోతే ఏంటంటే విశ్వక్సేన్ మీకు అర్థం కాదు. అది ఫస్ట్ ఒక దేవదాసి అనే అమ్మాయిని అబ్బాయిలా క్రియేట్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ ఒక కాశ్మీర్ అడవుల్లో తీసుకెళ్ళి ఒకటి ఉంటుంది అనమాట. అది తింటే ఈ విశ్వక్సేన్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తాడనమాట. సో అమ్మాయిని అబ్బాయిని ఎలా చేయాలి, అబ్బాయిని విశ్వక్సేన్ ఎలా మారుతాడు అనేది మీ అందరికీ చూస్తే కానీ ఈ సీన్ అర్థం కాదు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎక్సలెంట్ మూవీ, మీకు ఎక్కడ అసలు ఏమి అనిపించదు, అలా స్మూత్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ అసలు మీరు ఎవరు ఆశ్చర్యపోతారు. డైరెక్షన్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్, సూపర్.
అండ్ లాస్ట్లో ఏంటంటే ఆ అవిశ్వక్ సేన్ హీరోయిన్ కలడం అనేది అసలు ఆ మూమెంట్ మీరు అందరూ చూడాలి. సో మేము చెప్తే కాదు, విశ్వక్ సేన్ యాక్టింగ్ అసలు చాలా పర్ఫెక్ట్. యాక్చువల్లీ మేము ఎప్పుడు ఫస్ట్ టైం రాము, బట్ ఆ మూవీ చూసి మేము వచ్చాం, ట్రైలర్ చూసి. స్లో నేరెస్ట్ ఏం కాదు, మీకు మూవీ లాస్ట్లోకి వెళ్తే కానీ అర్థం కాదు, లాస్ట్ వరకు చూడాలి. ఇంటర్వెల్ కూడా బాగా చూడాలి. ఓకే, 5/5. స్టోరీ పరంగా చెప్పాలంటే ఓకే, పర్లేదు. ఒక 1 టైం వాచ్, కొంతమంది 1 టైం వాచ్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం బాగానే అనిపించింది చెప్పాలంటే. ఎందుకంటే ముగ్గురు కథలు కదా, ముగ్గురు కథల్ని మళ్ళీ అదే టైం చేయాలంటే ఓఎస్ కొంచెం స్లోగానే ఉంటుంది. ఫస్ట్ కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా బాబు ఇలా నడుస్తుంది అనిపిస్తుంది, కానీ తర్వాత మనం విజువల్ పరంగా చెప్పాలంటే అదొక ట్రీట్, జస్ట్ ఒకసారి చూడొచ్చు. యాక్షన్ యాజ్ యూజువల్ సూపర్ ఉంది. ఫైట్స్ ఉండవు కానీ వాడు చేసిన స్టంట్స్ అవుతుంది కానీ ఎక్కటం మౌంటైన్స్ అవన్నీ కొంచెం బాగా. చాందనీ చౌదరి కూడా బాగానే చేసింది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, సో అలా ఉంటుంది. రేటింగా నేను 4.5/5 ఇస్తాను.